హమాస్ ఇజ్రాయెల్ మీద ఘన విజయం సాధించింది అన్నది ఇజ్రాయెల్ అంగీకరించింది. తాజాగా ద ఇజ్రాయెల్ ఆర్మీ హ్యాస్ మేడ్ ఎ స్టార్టింగ్ అడ్మిషన్ రివీలింగ్ ఏ క్రిటికల్ షార్టేజ్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ ఎమ్యునిషన్ amid the ongoing Gaza conflict. In filings for the Israeli Supreme Court, the Israel Defense Force disclosed that many of its tanks have been damaged, leading to a significant depletion of their arsenal. The revelation came to response to a petition by female soldiers seeking to serve in all military units. ఇది ఇక్కడ కోర్టులు యుద్ధాలు జరిగే టైంలో జోక్యం చేసుకోకూడదు. జోక్యం చేసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద రహస్యం బయటపడింది సుప్రీంకోర్టుకి ఇచ్చేటటువంటి దీంట్లో. అంటే మరి అందులో కూడా ఏ కమ్యూనిస్టులు ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అంతర్జాతీయ ఆలోచన దృక్పథం తప్పించి దేశ ఆలోచన దృక్పథం ఉండదనడానికి సాక్ష్యం ఇది. లేకపోతే ఈ టైంలో అఫిడవిట్ అడగడం ఏంటి? మహిళా సోల్జర్లు అడిగారట వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎగ్జామ్షన్స్ గురించి. ఈ టైంలో అట్లాంటివి ఏమీ కుదరదు. మెయిన్ ఇప్పటికే ట్యాంకులు చాలా పెద్ద ఎత్తున దెబ్బతిని ఉన్నాం గ్రౌండ్ లెవెల్లో అన్నట్టు. అంటే హమాస్ ఆ స్థాయిలో దెబ్బ కొట్టింది అన్నటువంటి విషయం ఇజ్రాయెల్ కోర్టులో అంగీకరించింది. దీంతో దాన్ని హమాస్ తమ విజయం కిందన చూపెడుతోంది. అదే సందర్భంలో కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది రహస్యం బయటకు ఎట్లా వచ్చింది అన్నటువంటి విషయం ఇజ్రాయెల్ తలపట్టుకుంటుంది.